Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. యాక్చువల్గా ఈ ఉపమానములు అంటే ఇప్పుడు ఇది యేసు ప్రభు వారితోనే మొదలైంది కదా. కొంతమంది అలాగే యేసు ప్రభు వారితో పాటు కొంతమంది శిష్యులతో మొదలు పెట్టారు ఇది. ఇది ఈ లోకం అంతా కూడా ఇది వ్యాపించింది. కానీ విత్తనం నాటింది యేసు ప్రభు వారే. కానీ ఇందులో గోధుమలు అలాగే కలుపు మొక్కలు కూడా వచ్చాయి. ఇది పాత నిబంధనలు ఒకసారి చూసినట్లయితే ఇది ఒక్కొక్కసారి ఇప్పుడు అక్కడ మీరు చదివినట్లే ఈ చెట్టు గొప్ప సామ్రాజ్యానికి సంకేతంగా చూపించారు. అది కానీ ఈ రాబోయే దినాల్లో క్రీస్తు రాజ్యం ఏం చేస్తుందంటే ఆ రాజ్యాన్ని లేకుండా చేస్తుంది. అవును. ప్లస్ పాత నిబంధనలో కొన్నిసార్లు ఏంటంటే ఈ కొన్ని రకాల జాతుల్ని కానీ ప్రజల్ని కానీ ఈ పక్షుల్ని ఉపయోగించి చూపించారు. ఇక్కడ పక్షుల్ని ఒక విధంగా చూస్తే అంటే కొన్ని రకాల భావనలు అనిపిస్తున్నాయి నాకైతే. ఇక్కడ క్రైస్తవాన్ని అనుసరించే వాళ్ళని ఆ జాతుల్ని కానీ ఆ పక్షుల్ని కానీ అనుకునే అవకాశం ఒకటి ఉంది. రెండు, అలా అనుకోవాలంటే మొదటి ఉపమానంలో చెప్పబడిన పక్షుల గురించి కూడా మనం ఆలోచించాలి బ్రదర్. మొదటి ఉపమానంలో అంటే మీరు 4వ వచనం 19వ వచనం ప్రకారం చూస్తే మాత్రం మళ్ళీ ఇది దేవుని రాజ్యాన్ని ఒక విధంగా చెడగొట్టే చేసే ప్రయత్నాల్లో చేసే పక్షులుగానే కనిపిస్తుంది. మనం అలాగే చూడాలి, ఎందుకంటే అది ప్రభువు చెప్పినటువంటి వివరణ కదా. అది మనం ప్రభువు చెప్పిన వివరణని మనం వేరే రకంగా మార్చడానికి వీల్లేదు కదా. అది అలాగే చూడాలి. మరి అలా చూడకుండా మనకు నచ్చిన విధంగా చూడగలగటానికి మనకి కుదరదు అది. తర్వాత అది ఇదే అధ్యాయంలో ఈ పక్షులు ఒకచోట మంచిగా ఒకచోట చెడ్డవిగా చూడటం ఎలా కుదురుతుంది? 2 చోట్ల ఒకే రకంగా చూడాలి. అంటే కొన్ని చూస్తే ఒక్క నిమిషం అంటే చూడండి. ఇప్పుడు ఎస్కేల్ 17, 22, 24 ఈ చూసినట్లయితే మరి దేవదారు చెట్ల గురించి వీటి గురించి కూడా చెప్పాను కదండి. చెప్పారు. అది ఎస్కేల్ 31లో చదివాను నేను. సో అక్కడ చెప్పబడినటువంటిది అషూరు రాజుని గురించి చెప్పబడింది. అషూరు రాజు దేవుని బిడ్డలకు విరోధమైన వాడు, ఇశ్రాయేలీయులను చెరపట్టి తీసుకుని వెళ్ళినవాడు. తర్వాత దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఈ చెట్టు ఈ పక్షులు వచ్చాయి. అది బబులోను రాజుని గురించి చెప్పబడింది. సో ఎహెజ్కేల్లో చెప్పబడినటువంటి చెట్టు కానీ దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి చెట్టు కానీ ఇద్దరూ కూడా దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు. సో ఇప్పుడు ఏదైతే పెరుగుతుందో ఈ చెట్టుగా మారిందో ఆ చెట్టు మీరు గనక సరే చూడండి, 2 రెఫరెన్స్లు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఇది తోయతైరా అనేటువంటి సంఘాన్ని గురించి దేవుడు రాసినటువంటి పత్రిక. సో అక్కడ 20వ వచనంలో చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది, ఏమనగా
తాను ప్రవక్తి నని చెప్పుకొనుచున్న యెజెబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుతున్నది. ఇది ఎక్కడ జరుగుతుంది? సంఘంలో ఉంది. సంఘం లోపల ఎవరున్నారు? యెజెబెలు అనే స్త్రీ. తర్వాత అతడు యెజెబెలు అని, తర్వాత ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు. సంఘంలో ఉంది. సో దీని గురించిన వివరణ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూడండి. 2వ వచనం. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యంలో మత్తులైరి. అప్పుడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు ఎర్రని మృగము మీద కూర్చుని ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ఆ జెజబెల్. సో ఇదంతా సంఘంలోనే ఉన్నట్టుగా మనం చూస్తాం. సో అది అంటే దాని గురించిన వివరణ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం చూద్దాము. నేను అంటే మీరు అడిగారు కాబట్టి రిఫరెన్స్ చూపించాను. అది అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ఆవగింజ చిన్నదిగా ఉండి ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల్లో విస్తారంగా పెరిగి ప్రతి దేశంలో కూడా అది మొగ్గలు వేసి బాగుగా పెరిగి చక్కగా ఎంతో విస్తరించింది, కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క సంఘం పెరిగిందని అనుకుంటున్నారు. కానీ ఎక్కడెక్కడైతే మనిషి యొక్క ప్రమేయం ద్వారా దేవుని పేరిట జరిగించబడినటువంటి ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో ఆమోదకరమైనది కాదు. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. సో ఎవరు నిజమైనటువంటి దేవుని బిడ్డలు, ఎవరు కారు అనేది ఎలా తెలుసుకుంటాం మనం? మేము క్రైస్తవులని చెప్పుకోవడం ద్వారా జరగదు అది. ఇప్పుడు క్రైస్తవులని చెప్పబడేటువంటి వారు అనేక మంది రాజకీయ నాయకులు కానీ మరి అధికారులు కానీ చాలామంది ఉన్నారు. మరి వారి ఫలాలు దానికి సంబంధించినవిగా ప్రేమ, దయ, కనికరము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాస్యత, నమ్మకము అవన్నిటిలో కనిపించట్లేదు అవి. కనుక అవి ఒక అతను క్రైస్తవుడు అని చెప్పినంత మాత్రాన అది బహిరంగంగా కనపడతాయి. అలా కాదు. ఎవరిలో అయితే కనిపిస్తే వారే క్రైస్తవులు. 20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. కానీ మొదటిలో ఒక సిస్టరు అడిగారు, కుసుమకుమారి, మరి అందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆ విధంగా పెరిగితే మంచిదే కదా, పెరిగారు కదా అని. ఇక్కడ చూడండి ప్రభు ఏం చెప్తున్నాడు. మంచి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కనుక ప్రతి క్రైస్తవుడు, మీరు ఏ సంస్థనైనా తీసుకోండి, అది ఏ దేశంలో అయినా తీసుకోండి, అందరూ మేము యేసు ప్రభువును నమ్మామనే చెప్తారు. ఎవరు చెప్పరు మేము యేసు ప్రభువు నమ్మట్లేదనేటువంటి చెప్పేటువంటి క్రైస్తవుడు ఎవరు ఉండరు. అందరూ చెప్తారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను. కనుక ఎవరు నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవారంటే ఎవరైతే కొద్దిమంది మాత్రమే ఆత్మలో రక్షించబడి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుడు కోరిన విధంగా ప్రతిరోజు జీవించేటువంటి వారు మాత్రమే. వారు విత్తబడినప్పుడు ఎలా పెరగాలో ఆ కూరగాయ మొక్క వలె గుర్తింపు లేకుండా, ప్రపంచంలో ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేకుండా హంబులుగా మరి ఉండేటువంటి వారు, చిన్న మందగా ఉండేవారు. తర్వాత 22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఎవరి నామమున ప్రవచించారు వీరందరూ? దేవుని పేరిటే కదా ప్రవచించింది. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? దయ్యాలను కూడా వెళ్ళగొట్టారు.
తర్వాత నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనో ఎరుగను. సో ఎవరైతే దేవుని పేరిట అద్భుతాలు జరిగించి దెయ్యాలను వెళ్ళగొట్టి ప్రవచించిన వారిని కూడా ప్రభు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అని చెప్తున్నాడు. ప్రభు ఆ మాట చెప్పకుండా ఉంటే వారిని చూసి మనం ఏమనుకుంటాం? ప్రభు ఆ మాట మన కనుక మీరు 23వ వచనం చదవకపోతే, ఎవరైనా అద్భుతాలు చేస్తే దెయ్యాలను వెళ్ళగొడితే వాళ్ళని గురించి మనం ఏమనుకుంటాం? ఇంకా వాళ్ళంతా ప్రభు శిష్యులు అంతే కదా మరి. కానీ వారిని గురించి ఏం చెప్తున్నాడు అంటే వారు నా రాజ్యంలో ప్రవేశించరని చెప్తున్నాడు. మరి వాళ్ళ గురించి మనం ఏం చెప్పాలి? వాళ్ళు దేవుని చిత్తానికి లోబడలేదు వాళ్ళు. అదే అదే అలా లోబడకుండా దేవుని పేరిట మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ పెరిగినటువంటి వారు ఈ చెట్టు వలె మారారు అనేటువంటిది చెప్తుంది ప్రభు. అలా ఉంటారు అని చెప్తున్నాడు. ఆ చిత్తం జరిగించే వాళ్ళు చిన్న మంద వలె గుర్తింపు లేకుండా, ఎటువంటి స్థావరం లేకుండా, ఈ లోకం కాకుండా రాబోతున్న రాజ్యం కొరకు జీవించే వాళ్ళుగా ఉంటారని చెప్తున్నాడు. అది ఆయన ఉద్దేశం మొదటి నుంచి కూడా. Anyone and any other clarifications needed? ఐ వాంట్ యూ ఆల్ టు లీవ్ విత్ ఫుల్ క్లారిఫికేషన్. సో మీరు వెళ్ళిన తర్వాత బ్రదరు చెప్పాడు ఇది కొంచెం విరిగా ఉంది, నేను నమ్మను లేకపోతే నేను చూడను అని కాకుండా మీ ప్రశ్నలు ఏదైనా ఉంటే చెప్పండి, దాన్ని మనం అందరం కలిసి చూద్దాం, సమాధానాలు దేవుని వాక్యంలో వెతుకుతాం. ఒకవేళ నాకు తెలియకపోతే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను మళ్ళీ వెతికి మీతో చెప్తాను.